నమస్కారం. నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు కొన్ని కీలక అంశాలు మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కొన్ని అంశాలు మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్కు బీసీలు ఎందుకు అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు ఎందుకు అండగా ఉండాలి అనే అంశం మీద మేము ముందుకు రావడం జరిగింది. ఒకసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన 100 రోజులు గడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 100 రోజులల్లా వాళ్ళు బీసీ కులాలకు 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టడానికి ఉత్తర్వులు కూడా జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. మనందరికీ తెలిసిందే జీవో నంబర్ 26 ఇవ్వడం జరిగింది. అయితే బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో రాణించాలంటే కులగణన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే బీసీలకు కాంగ్రెస్ ఎంతో మంచి చేస్తుంది అనేది దీనికి నిలువెత్తు నిదర్శనం. బీసీలకు పెద్దపీట వేసిన వారికే బీసీలు ఓట్లు వేస్తారు, వారికి అండగా నిలుస్తారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అసలైన అండ అనేది నిజం. బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇది అక్షర సత్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా 4 కోట్ల మంది ఉంది, మనందరికీ తెలిసిందే. దాంట్లో బీసీ జనాభా 2,20,00,000 వరకు ఉంది. ఈరోజు రాష్ట్రంలో బీసీల జనాభా శాతం చూసుకున్నట్లయితే 53.5% వరకు మన బీసీలు ఉన్నారు. ఈరోజు ఎస్సీలు 18.48 సంథింగ్ ఉన్నారు, ఎస్టీలు 11% సంథింగ్ ఉన్నారు, మైనార్టీలు 9%, 10%, ఓసీలు 5 to 6 అట్లా పర్సంటేజ్లు ఉంటాయి. అయితే దీంట్లో సింహభాగం అనేది బీసీలే. బీసీలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. అలాంటిది ఈరోజు తెలంగాణలో బీసీల భారీ ఓటు బ్యాంకు ఎన్నికలలో కీలకంగా మారనుంది. విజయాన్ని శాసించేది బీసీలే. ఈరోజు తెలంగాణలోని బీసీల ఓటు కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు బీసీ సప్లైను తెస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈరోజు బీసీల అభివృద్ధికి ఏటా 20,000 కోట్ల చొప్పున, అంటే 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం కూడా చేశారు కాంగ్రెస్. ప్రతి జిల్లాకు బీసీ భవన్తో పాటు అర్హులైన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న బీసీలకు రుణాలు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు మండలానికి బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామనడం కావచ్చు, ఇవన్నీ శరవేగంగా దానికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి రాకతో తెలంగాణలో బీసీల భవిష్యత్తు మారబోతుంది అనేది అక్షర సత్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ రిజర్వేషన్ల పెంపుతో ఆల్మోస్ట్ కొత్తగా 23,973 మందికి పదవులు రావడానికి అవకాశం ఉంది. సో బీసీల అభివృద్ధి ఏటా 20,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కాంగ్రెస్ ఇస్తామని. అలాంటి పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీలు ఓట్లు వేస్తారు, బీసీల అండ ఉంటుంది, బీసీలు కట్టుబడి ఉంటారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలను, అసంఘటిత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణనతో సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అందులో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే బీసీ కులగణన చేయాలి అంటే కేంద్రంలో కూడా మనం పార్లమెంటులో, లోక్సభ ఎన్నికలలో బీసీల మన కాంగ్రెస్ పార్టీని మనం ఎన్నుకోవాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.